నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, మరి మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు రేవతి నక్షత్రము విధానములోని శుద్ధ పాడ్యమి నాడు నవగ్రహ సంచార విధానాన్ని అనుసరించి చూస్తే మీనరాశి వారి యొక్క ఫలితములు శుభాతి శుభదాయకమైన ఫలితములు. ఈ మీనరాశిలో మొన్న గతంలో కొన్ని నెలల నుంచి అష్టమ శని కాకుండా ఏలినాటి శని ప్రవేశించి జరిగింది. అంటే ఇప్పుడు ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీనరాశి వారి గురించి కొన్ని పరిహారాలు మనం చేశారు. అయితే ఆదాయ వ్యవహారంలో అధికంగా ఉందని చెబుతున్నాం. ఆదాయం 12, వ్యయం 3, రాజపూజ్యం 2, అవమానం 5, ఈ రకంగా ఉంది. అయితే ఈ యొక్క నెల నుంచి మార్పు జరిగింది, గురుగ్రహం మార్పు జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగ్రహం మార్పు జరిగిందో ఉన్నతమైన స్థానానికి మారింది. ఇప్పటి వరకు ఈ యొక్క ఏప్రిల్ నెల వరకు, అంటే 8వ తేదీ వరకు కూడా మీనరాశి వారి ఫలితాలు ఆనందదాయకంగా లేవు, శుభదాయకమైన ఫలితాలు రాలేదు. కానీ కొంతమంది నిష్ఠాతులు ఈ రాశి వారు చాలా బాగుంది, చాలా శుభదాయకమైన ఫలితాలు వచ్చేసాయి, స్త్రీల వలన లాభదాయకమైన ఫలితాలు వచ్చేసాయని చెప్పుకున్నారు. అవన్నీ జరగలేదు. గతంలోంచి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇంతవరకు కూడా ఏం జరగలేదు. అంతా నష్టంగా, ఆదాయం చూస్తే ఆదాయం లేదు, అలాగే రాబడి రావట్లేదు, ఉన్న డబ్బులు అయిపోతున్నాయి అనే భావంతో బాధపడ్డారు. ఏదో నెట్టు రావాలి కాబట్టి నెట్టుకుంటూ వచ్చారు. కానీ ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు, అత్యధికమైన లాభాలను సంతరిస్తున్నారు. వీళ్ళు ఊహించని విధముగా ఎక్కువ పరిణతి చెందిన లాభాలని మాత్రమే సంతరిస్తారు. చిన్నదాని గురించి వెళ్ళరు. ఈ యొక్క మీనరాశి వారి గురించి ఇంకో విషయం చెప్పచ్చు. వీళ్ళ మనస్తత్వ విధానం చెప్పాలి. ఎలాగుంటుంది వీళ్ళ మనస్తత్వం? ఒక సింహం ఉంది. ఆ సింహం ఏదో గృహలోనో ఒక పొదల చాటున ఎక్కడో నిద్రపోద్ది. ఎంతసేపు నిద్రపోద్ది? 18 గంటలు లేకపోతే 20 గంటలు నిద్రపోద్ది. లేగదు, దాని విశ్రాంతి ఎక్కువ అవసరం. అయితే నిద్రలేసింది, ఆహారం కావాలి. ఎవరైనా తీసుకొచ్చి ఆహారం ఇచ్చారనుకో, అది తిందో. నువ్వెవడ దాకడానికి? నా మనస్తత్వం అది కాదు, నేనే సంపాదించాలి అని తాను వేటకి వెళ్ళినప్పుడు ఏదో చిన్న జంతువుల్లో లేదా ఇంకోటి దాంట్లో తీసుకోదు. ఏనుగు కావాలి, గజరాజు. ఆ గజరాజు వచ్చేంతసేపు సింహం నడుచుకుంటూ వెళ్తుంది, కనపడేది అనుకో. ఎంత వయ్యారంగా నడుస్తుందంటే కొత్త పెళ్లి కూతురు కూడా అలా నడదాం, ఇంకా అంత అందంగా నడుస్తుంది. సింహం నడక గురించి కవులు చెప్తారు. అలా నడుచుకుంటే వెళ్తాడు సింహం. ఏనుగు కనపడింది. ఒక్కసారిగా పైకి ఎగిరి దాని కుంభస్థలం మీద తన పంజాతో కొట్టి కుంభస్థలాన్ని చీల్చి ఆ కుంభస్థలంలో ఉన్న మెదడును తింటారు. ఆ మెదడును తిన్న తర్వాత దీని ఆకలి తీరాక దానికి కావాల్సిన ఏదో తింటారు, తర్వాత అక్కడ వదిలిసిపోతారు. సింహం మనస్తత్వం అది, మీనరాశి వారి మనస్తత్వం అది. వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకుని సంపాదించుకోవాలి, కానీ ఎదట వాళ్ళు ఇస్తే ఒప్పుకోరు. వీళ్ళు నువ్వెవడ నాకు భోజనం పెట్టకి అనే మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే ఇంత గొప్ప మనస్తత్వం ఉన్నా కూడా ఎదుట వారికి ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తారు.
సహాయ సహకారాలు అందించినందువల్ల వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. ఈ యొక్క రాశివారికి ఏప్రిల్ ఉగాది కాడి నుంచి కూడా అత్యధికమైన గౌరవ మర్యాదలు పెంచడమే కాకుండా ఉన్నతమైన స్థానాన్ని సంపాదిస్తున్నారు. ఉన్నతమైన స్థానము అంటే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడికి అనుకోకుండా ఇంకా పెద్ద స్థానాన్ని తీసుకోవడం. ఒక చిన్న డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, అనుకోకుండా ఆడు ఒక పెద్ద డైరెక్టర్గా మారడం. ఒక చిన్న హీరో ఉన్నాడు ఆడు స్టార్ హీరోగా మారిపోవడం. ఇటువంటి విధానంగా వీళ్ళకి మీనరాశి వారికి లాభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు ఎప్పుడైతే పొందారో శుభయోగతత్వంగా ఇంటలోని శుభ కార్యక్రమాలు చేస్తారు. ఇంట శుభ కార్యక్రమాలు అంటే పరిణితిని మించిన ఖర్చు కూడా పెడుతుంటారు. ఒక 50,000తో అయిపోయేదానికి 1,00,000 కూడా ఖర్చు పెట్టి ఆ శుభతత్వాన్ని నలుగురికి చెప్పుకుంటారు, నలుగురికి చూపిస్తారు. అలాగే వీళ్ళు భోజనం చేసేటప్పుడు ఎదుటి వారికి ఎవరికైనా భోజనం పెట్టి చేస్తే మంచిది అనే ఆలోచనతో ఉంటారు వీళ్ళు. అటువంటి శుభదాయకమైన ఫలితాలు ఈ మీనరాశి వారు పొందుతున్నారు. అన్ని రంగముల వారికి కూడా ఆరోగ్యవంతమైనటువంటి జాతకం ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో జరుగుతుంది. మరి అలాగే మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? మీనరాశి వారు చేయవలసిన పరిహారం, శ్రీరామనవమి నాడు తప్పనిసరిగా రామ కళ్యాణాన్ని ఈ రాశివారు చూడాలి. రామ కళ్యాణాన్ని చూసిన తర్వాత అంటే అష్టమ శని కాకుండా ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి ప్రతి మంగళవారం హనుమంతుని గుడికి వెళ్ళాలి. హనుమంతుని గుడికి వెళ్ళి హనుమంతుని గుడిలో ఆకు పూజలు చేపించాలి. అలాగే హనుమంతుని గుడిలోని పూజారి గారితో చెప్పి హనుమంతునికి సింధూరతత్వంగా ఆ కుంకుమ రాపించాలి. కుంకుమ రాపించి జామ పళ్ళు, అరటి పళ్ళు నివేదన చేసి ఆ అరటి పళ్ళను జామ పళ్ళను పంపిణీ చేయాలి భక్తులకు. అలాగే హనుమంతుడికి వడమాల అంటే సంవత్సరంలోని 2 సార్లు వేయాలి. అది తీసుకుని మంగళవారం నాడు వడమాల అనేది ఉంటుంది. ఆ వడమాల 2 సార్లు సంవత్సరంలో వేయించితే ఈ యొక్క రాశి వారికి ఇంకనూ అధికమైన శుభ ఫలితములు పొందుతారు. అలాగే శ్రీశైల దర్శనం. మేము ఎక్కడో దూరంగా ఉన్నాం, మాది విజయనగరం అంటే శ్రీశైలం ఎక్కడికి వస్తామండి అంటే అక్కడున్న శివాలయంలో ప్రాముఖ్యత కలిగిన ఉంటుంది, టెంపుల్కి వెళ్ళండి. కానీ శ్రీశైల దర్శనం చేసుకుంటే ఒక ఉపయోగకరమైన పరిస్థితి ఉంది. అష్టాదశ శక్తి పీఠములలో ఒక పీఠమైనది భ్రమరాంబ మాత. 12 జ్యోతిర్లింగముల్లో మొట్టమొదటగా ఉన్నది శ్రీశైల క్షేత్రం. అంటే 2 పీఠములు ఒకే చోట ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠములు 12 జ్యోతిర్లింగములు కలిగి ఉన్న క్షేత్రం కాబట్టి శ్రీశైల దర్శనం చేసుకున్నందువల్ల ఉపయోగకరమైన పరిస్థితులు ఎక్కువగా పొందుతారు. అలాగే గురుగారు, మీనరాశి వారికి మరి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదం. ఆయుష్మాన్ భవ.